తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఎన్నికల్లో ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామనేది అందులో భాగంగానే ఇచ్చిన హామీల్లో భాగంగా పూర్తి స్థాయిలో ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్కు పంపింది. రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే బిల్లును పంపింది నా పార్లమెంట్లో 42% బిల్లు అమలు చేయాలనే ఉద్దేశం మీద ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి దానికి సంబంధించి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా చేపట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పార్లమెంట్లో బిల్లు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ధర్నాకు రాలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ధర్నా చేపట్టింది. ధర్నాలో పూర్తిగా అయితే రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే 42% బిల్లును అమలు చేసి పార్లమెంట్లో చట్టం తేవాలని చెప్పి పంపించింది. దీనికి సంబంధించి సిపిఎం పార్టీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము బిల్లుని పార్లమెంట్లో అమలు చేయాలని చెప్పి గవర్నర్కి పంపింది. గవర్నర్ దాన్ని రాష్ట్రపతి దగ్గరికి పంపింది. దీనికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో బిల్లు అమలు చేయాలన్న నేపథ్యంలో మీరు ధర్నా చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో. ఏంటి సార్ ఈరోజు దేశవ్యాప్తంగా బలహీన వర్గాల వాళ్ళ లెక్కలు తీయాలనేటటువంటి డిమాండ్ జరుగుతుంది. ఆర్థికంగా సామాజికంగా వెనకబడినటువంటి తరగతుల జనాభా లెక్కని కులగణన లెక్కలు తీయాలనేటటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులను అన్నింటినీ బయటికి తీస్తూ కులగణన చేసింది. దీన్ని రాష్ట్ర శాసనసభలో ఆమోదానికి పెట్టింది. రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఆమోదాన్ని తెలిపినాయి. గవర్నర్ ఆమోదానికి దీన్ని రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి అమెండ్మెంట్ బిల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పంపింది. గవర్నర్ దీన్ని టెక్నికల్ ప్రాబ్లం పేరు మీద రాష్ట్రపతి ఆమోదానికి పంపడం కోసం ఆ బిల్లుని ఢిల్లీ పంపారు. 4 నెలలు అయినా కానీ రాష్ట్రపతి దాన్ని దగ్గర పెట్టుకొని ఆ బిల్లు మీద సంతకం పెట్టకుండా ఆపారు. దీని మీద ఈ రాష్ట్రం నుంచి మంత్రులుగా ఉన్నటువంటి బీజేపీ కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ అట్లాగే ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఎంపీలు కానీ ఇప్పటివరకు నోరెప్పినటువంటి పద్ధతి ఉంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సినటువంటి లోకల్ బాడీ ఎన్నికలు మొత్తం ఆగిపోయినాయి. ఈ బిల్లు అమలు అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు కావడంతో పాటు విద్యా ఉపాధి రంగాల్లో వెనకబడిన తరగతులు ఉన్నటువంటి బీసీ కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకందరికీ ఉపాధి అవకాశాలు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి తక్షణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులు ఎంపీలు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పార్లమెంటు సమావేశాల్లోనే రాష్ట్రపతి ద్వారా దాన్ని ఆమోద ముద్ర వేయించి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో దీన్ని మార్పులు చేయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేది మేము సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. కానీ ఈ రోజు వరకు కూడా దీని మీద బీజేపీ నాయకులు మాట్లాడలేదు. పైపెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ ఈ రిజర్వేషన్లలో 10% ముస్లిం మైనార్టీలకు ఇవ్వడం వల్లనే మేము వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారు. కాబట్టి రాజ్యాంగంలో కులానికి రిజర్వేషన్లు కల్పిస్తారా లేకపోతే ఆర్థికంగా సామాజికంగా వెనకబడినటువంటి రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారా అనేది బీజేపీ వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మన భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా కులం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించినటువంటి పద్ధతి లేదు. సామాజికంగా ఆర్థికంగా వెనకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారు తప్ప కులం పేరు మీద కాదు. కావాలనే ఈ రాష్ట్రంలో ఒక తరగతిని రెచ్చగొట్టడం కోసం మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించారనే పేరు మీద ఈరోజు బీసీలకి అన్యాయం చేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. మైనార్టీలను ముందు పెట్టి మొత్తం బీసీలకు రావాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని కాలరాయాలనేటటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు చేస్తున్నారు. తక్షణం ఈ వైఖరిని మార్చుకోకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి బీసీల దగ్గరికి మేము వెళతాం. బీసీల్లో చదువుకున్నటువంటి యువకుల్ని మేధావుల్ని చదువుకున్నటువంటి వాళ్ళని సామాజిక ఉద్యమకారులు ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా పోగేస్తాం. ఈ రాష్ట్రంలో జరగబోయేటటువంటి ఉద్యమానికి జరిగేటటువంటి పరిణామాలకి ఈ రాష్ట్రం నుంచి మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ అట్లా కిషన్ రెడ్డి నైతిక బాధ్యత వహించాల్సి వచ్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి ఉద్యమాలకి బాధ్యత తీసుకోవాల్సి వచ్చిందని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ స్పందించి రాష్ట్రపతితో మాట్లాడి సంతకం చేయించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా తెలంగాణ తరహాలో కమ్యూనిస్టు పార్టీ రాష్ట్రాలు ఏదైతే అధికారంలో ఆ రాష్ట్రాల్లో కూడా బీసీ రిజర్వేషన్ల కోసం మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారు ఈరోజు అన్ని రాష్ట్రాల్లో మేము డిమాండ్ చేస్తున్నాం. మా కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కేరళలో 1967లోనే కులగణన చేసి సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి సామాజిక తరగతులను మొత్తం ప్రకటించి ఆ వెనకబడినటువంటి ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేసినటువంటి పద్ధతి ఉంది. వెనకబడినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు భూములు లేనటువంటి పేదవాళ్ళకి అందరికీ భూములు పంచినటువంటి చరిత్ర అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ కన్నా ఉందంటే
అది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ తప్ప మరొక దానికి లేదనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఒక అడుగు ముందుకేసి 42% రిజర్వేషన్ల కల్పనకు దీనికి చట్టం తేవాలని చెప్పి పార్లమెంట్కి పంపింది. పార్లమెంట్లో దాన్ని ఏదైతే అమలు చేయాలి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి, దేశవ్యాప్తంగా కులగణన చేసి దేశవ్యాప్తంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలు ఆర్థికంగా వెనుకబడిన వారందరూ కూడా లాభాలు చేకూరుతాయి, చట్టసభల్లో వారికి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆందోళన చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇవి అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామని చెప్పి సిపిఎం పార్టీ కోరుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.